శరీరం చెప్తుంది, నువ్వు కృంగిపో, నువ్వు డిప్రెషన్ ఉండు, నువ్వు మర్చిపోకు, అది నీ గుండెలో పెట్టుకో, అది నువ్వు క్షమించగలని దాన్నే మనసులో పెట్టుకో అని వాడు చెప్పి నీకు శరీర సంబంధమైన ఈ శరీర భోగేచ్ఛలో ఉన్న ఈ శరీరానికి ఇష్టపడేది శరీరము క్షమించడం ఇష్టపడదు. శరీరానుసార మనసు క్షమించడం ఇష్టపడదు. అసూయ, కలహములు, కక్షలు, భేదములు, మితములు, అలర్తో కూడిన ఆటపట్టులు, మత్తతులు, తాగుడు, వ్యభిచారము, మోసము, బూతులు, సాడీలు, ఈ భోగేచ్ఛలు ఈ లోకంలో ఇవన్నీ కూడా మనలో ఉంటే దానితో పాటు ఈ శరీర సంబంధంగా సాతానుడు ప్రవేశించి నిన్ను ఈ డిప్రెషన్లోకి కృంగదీసేసి బయలుపెట్టేసి అది చేసి వాడు నిన్ను అలాలు చేసి ఈ చెరలో పెడతా ఉంటాడు. అందుకనే మనము క్రీస్తులోకి మనం సంపూర్ణంగా స్థిరంగా నిలబడి ఉండాలి, వాక్యములో నిలిచి ఉండాలి. స్వతంత్రుడిగా అవ్వడానికి దేవుడు నీలోకి వచ్చాడు, స్వతంత్రుడు చేయడానికి పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు.